అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి గారు ఏ టైంలో గ్లోబల్ సమ్మిట్ పెట్టుకుండో కానీ వేరే దేశాల నుంచి మొదలు పెడితే లాస్ట్కి కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను నడిపే లేకపోతే ఆర్థిక వ్యవస్థను సూచన చేసే అంటే కేంద్రానికి సూచన చేసే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కూడా తెలంగాణ 10 సంవత్సరాల తెలంగాణ విపరీతంగా పొగిడిండు. ఆయన వీడియో ఫుల్ వైరల్ అయిపోయింది. అసలు రేవంత్ రెడ్డి ఏమో నాకు ఈ 2 ఇయర్స్లో ఏం జరిగింది అంటే ఈయన గవర్నమెంట్లో జరిగింది పోవడాలనేది ఆయన కోరిక ఉంటుంది. 10 సంవత్సరాల్లో కేసీఆర్ పరిపాలన బాగా అయింది అంటే రేవంత్ రెడ్డి ఒప్పుకోడు కదా. మరి ఈయన చేస్తున్న ప్రభుత్వం, ఈయన నడిపిస్తున్న ప్రభుత్వమే ఆయన నడిపించిన ప్రభుత్వం ఆ డెవలప్మెంట్ మీద ఈయన నడిపిస్తున్నాడు. ఈయన కొత్తగా తెలంగాణ 2014లో ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు లేదు కదా. అప్పుడు కనుక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే ఇప్పుడే కోస్తే పైసలు రావు, పోతే చెప్పుడు దొంగ అంటున్నారు అని అంటాడు. ఒకవేళ 2014లో అయితే తెలంగాణ వదిలేసి పారిపోతుండే, తెలంగాణ మళ్ళీ ఆంధ్ర కలుపుకొని మాకు వద్దని అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుండేమో. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలలో ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు ఆ గవర్నమెంట్లో ఏం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గుర్తించాడు, బయటలోకి తెలుసు. మన చూలే యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, దువ్వూరి సుబ్బారావు గారు, ఇప్పుడు ఏకంగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ కే బేరీ ఆయన పేరు, ఆయన వీడియో కూడా వైరల్ అయింది. అక్కడనే ప్లే చేసారు ఆ వీడియో, కొద్దిగా లేట్గా బయటకు వచ్చింది. ఆయన ఏమంటాడు, చాలా ఇంపార్టెంట్ అంశాలు మాట్లాడాడు. ఆయన ఇప్పుడు నీతి ఆయోగ్ చైర్మన్ ప్రధాని నరేంద్ర మోడీ, వైస్ చైర్మన్ సుమన్ కే బేరీ, అంత ఇంపార్టెంట్ పాత్ర. ఏం చేస్తారు వీళ్ళు, అసలు ఈ నీతి ఆయోగ్ ఏం చేస్తుంది, దేశ ఆర్థిక పాలసీలు, అభివృద్ధి లక్ష్యాలు, దీర్ఘకాలిక ప్రణాళిక నిర్ణయాలు సూచిస్తారు. మంత్రివర్గ సమావేశాల్లో కూడా ప్రత్యేక ఆహ్వానితంగా ఉండి మాట్లాడతారు. అంటే దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా ఆయనకు బాగా తెలుసు. ఆయన మాట్లాడిన మాటలు ఫుల్ వైరల్ అవుతున్నాయి. నేను వీడియోతో సహా చూపిస్తాను మీకు నేను. ఎందుకంటే మన తెలంగాణ కొందరు పొలిటీషియన్స్ ఇది పేద రాష్ట్రం, ఇక్కడ పైసలు లేకుండా అయినాయి, ఇది మొత్తం దివాలా తీసిన రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేశవ్యాప్తంగా లేకపోతే వేరే దేశాల్లో తెలంగాణకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలంగాణ అంటే దేశముల్లనే బెటర్ స్టేటు. 7 సంవత్సరాలు పడుతుందంట తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ ఎట్లా ఉందో ఇంత డెవలప్ కావాలంటే దేశానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇంకొక 7 సంవత్సరాలు పడుతుందంట. మళ్ళీ 7 సంవత్సరాల మనం కూడా డెవలప్ అవుతాం కదా ముందుకు. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈయన పేరు సుమన్ కే బేరీ. ఈ సుమన్ కే బేరీ ఏంటంటే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్. ఆయన ఏం మాట్లాడు సార్ వినండి. Per capita income relate to India's per capita income in dollar terms, and looking at the benchmarks that the World Bank puts out for lower middle income, upper middle income and high income countries, Telangana is now an upper middle income country already. And so where India wishes to be in the next 5 or 7 years, upper middle income country status, you are already there. రేవంత్ రెడ్డి ఇట్లా అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అట్లా అంటే ఆయన 10 ఇయర్స్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే మనం ఆల్రెడీ ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాం అని చెప్తుండే ఆయన. అంటే ఇట్లా అంటున్నాడు, మనం చేసింది ఏం లేదు దీనిలో. బండి ఎద్దు గుంజుకపోతున్న బండి కింద ఉన్నాను మనం తప్ప మనం చేసింది ఏం లేదు. ఉత్తగా నోరు పడేసుకునే తప్ప మనం దేనికి లేము. ఇప్పుడు ఈయన తెలివి లేకుండా అయితే మాట్లాడతలేడు కదా. ఇప్పుడు సుమన్ కే బేరీ అనేది ఆయన ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రధాని తర్వాత అంత ఆ స్థాయి ఉన్న వ్యక్తి, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అంటే. మరి ఆయన కూడా అబద్ధాలు మాట్లాడినంటారా? ఆయన కూడా తప్పు మాట్లాడేసిండా? లేకపోతే ఆయన ఏమైనా బీఆర్ఎస్ కార్యకర్తనా? కాదు కదా. మన తెలంగాణ సూపర్ ఉందని చెప్తుండే ఆయన. దేశం ప్రపంచంతో పోటీ పడుతున్నాం మనం. సృజనాత్మకత, ఇన్నోవేషను, లేకపోతే ఇండస్ట్రియల్ టైప్ చూసినా, పర్ క్యాపిటా ఇన్కమ్ చూసినా సరే, కొందరు లక్షలు సంపాదించవచ్చు, కొందరు వేలలో సంపాదించవచ్చు. యావరేజ్గా తీసినప్పుడు పర్ క్యాపిటా చూస్తారు కదా. ఆ పర్ క్యాపిటా చూసినా కూడా అప్పర్ మిడిల్ ఇన్కమ్ జోన్లో ఉన్నామంట మనం. మిడిల్ క్లాస్ కాదు, అప్పర్ మిడిల్ జోన్లో ఉంది తెలంగాణ స్టేట్. అంటే మనం తెలంగాణ వరకు మాట్లాడినప్పుడు నీకెంత, నీకు 1,00,000 సంపాదిస్తే నేను 10,000 సంపాదిస్తా మాట్లాడతాం. దేశమంతా చూస్తున్నప్పుడు అన్ని రాష్ట్రాలు ఎట్లా ఉన్నాయి, మన రాష్ట్రం ఎట్లా ఉంది, మన రాష్ట్రం ఇన్కమ్ ఎట్లా ఉంది, తలసరి ఆదాయం
వేరే రాష్ట్రాల ఇన్కమ్ ఎట్లా ఉందని చూస్తారు. అట్లా చూసే వాళ్ళు మాట్లాడుతున్నారు. తెలంగాణ నెంబర్ 1 స్టేట్, ఇక్కడ మంచి ఇండస్ట్రియల్ ఉన్నాయి, తర్వాత వరల్డ్ బ్యాంకు పద్ధతులు కూడా పాటిస్తున్నారు, చాలా విషయాలు చెప్పిండు. తెలంగాణ తలసరి ఆదాయంలో ప్రస్తుతం అప్పర్ మిడిల్ ఇన్కమ్ దేశాల సరసన అంట, వేరే దేశాలతో పోల్స్తుండే ఆయన. తర్వాత 10 ఏళ్లలో ప్రపంచవ్యాప్త గుర్తింపుకు తెలంగాణ ఎంచుకున్న లక్ష్యాలు అభినందిస్తున్నా. మిడిల్ ఇన్కమ్ ట్రాప్లో తెలంగాణ పడొద్దు, పాత పద్ధతులు అభివృద్ధి చేస్తామనే ధోరణిని విడనాడాలని ఆయన సూచన చేసిండు. పాత పద్ధతి అంటే ఇంకా అర్థం చేసుకోవాలి మనం. తెలంగాణ చాలా ప్రత్యేకమైన రాష్ట్రం, ప్రత్యేకమైన గౌరవం ఉంది తెలంగాణకు. ఇక్కడ వ్యాపార దక్షత, తెలుగువారు బాగా ధైర్యంగా సంపద సృష్టించే గుణం వీరిలో బాగుంటుంది. పెట్టుబడులు అభివృద్ధి విషయంలో తెలంగాణ విజన్ అద్భుతంగా ఉంది. నిర్మాణాల కంటే ఉత్పాదకత పెంచడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, నిబంధనల సరళీకరణ పైన భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. గ్లోబల్ స్టాండర్డ్తో తెలంగాణ ప్రత్యేకత విజన్ను నిర్దేశించుకున్నదని చెప్పిండు. ఆయన ఇంకొక విషయం కూడా చెప్పిండు. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వార్షిక 2006లో తాను హైదరాబాద్ వచ్చినప్పుడు సుమన్ బేరి చెప్పిండు ఈ విషయాలు. అప్పుడు హైటెక్ సిటీ పేరుతో ఒక బోర్డు మాత్రమే తాను చూసినట్ట. 2006 తర్వాత ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలే. అందరూ అంటారు కదా చంద్రబాబు నాయుడు కట్టించిన మొత్తం. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నిన్నో మొన్న చూసిన ఆమె నారా బ్రాహ్మణి హైదరాబాద్ను చంద్రబాబు గారు కట్టిండ్రు కదా అని చెప్తుంది ఎవరికి పిల్లలకి అక్కడ ఏపీలో. ఆయన చెప్పింది ఏంది 2006లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇండియా గవర్నమెంట్లో ఉన్నాడు, మరి వీళ్ళందరూ అక్కడనే ఉన్నారు. 2006లో తాను వస్తే హైటెక్ సిటీ పేరుతో ఒక బోర్డు మాత్రమే తాను చూసిందంట. అక్కడ అసలు ఏమీ లేదు. ఇప్పుడు మాత్రం ఓ మై గాడ్ అక్కడ ఒక అద్భుతాన్ని ప్రపంచాన్ని సృష్టించారు. అర్థమైందా? 2006 వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి, 2004 నుంచి 2009 వరకు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ 2014, తర్వాత కేసీఆర్ 10 సంవత్సరాలు, 9.5 సంవత్సరాలు, తర్వాత రేవంత్ రెడ్డి వచ్చి 2 ఇయర్స్ అయింది. ఇంకా ఈ 2 ఇయర్స్లో ఏమైందో మీకు తెలుసు. ఏం జరిగింది మరి? అప్పుడు కేవలం హైటెక్ సిటీ బోర్డు మాత్రమే ఉన్నది. ఇప్పుడు ఓ మై గాడ్ హైదరాబాద్ ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించిందని అన్నాడు. మనం అర్థం చేసుకోవాల్సిన 3-4 అంశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏదంటే అది మాట్లాడతాడు. ఎంతసేపటికి ఆయన కింద పడ్డా నాదే గెలుపు అంటాడు. ఆయన కుందేలకు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళే అని అందరూ నమ్మించే ప్రయత్నం చేస్తాడు. కానీ కుందేలకు 4 కాళ్ళు ఉంటాయి, ఆ విషయం అందరికీ తెలుసు. కానీ ఆయన ఆ టైపు 10 ఇయర్స్లో ఏమీ చేయకుండా ఏమీ చేయలేదు. రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే లాస్ట్ 10 ఇయర్స్ కేసీఆర్ గవర్నమెంట్లో ఏమీ చేయలేదు అనుకుందాం, మనం కూడా అనుకుందాం. రేవంత్ రెడ్డి మాట ఇందాం మన ముఖ్యమంత్రి. మరి వీళ్ళందరూ గుడ్డోళ్ళ? ఈడ రేవంత్ రెడ్డి ముందనే మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. రేవంత్ రెడ్డి వింటున్నాడు, చెవులతో వింటుండు రేవంత్ రెడ్డి. వాళ్ళు రేవంత్ రెడ్డి వింటున్నాడు, రేవంత్ రెడ్డి తెప్పించుకున్న వీడియోలు అది ఇంపార్టెంట్. ఈ వీడియోలన్నీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వము వాళ్ళకు ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేసి మేము ఇట్లా ఒక గ్లోబల్ సమ్మిట్ అంతర్జాతీయ సదస్సు పెడుతున్నాము కాబట్టి మీ ఒపీనియన్ తెలంగాణ మీద మీ ఒపీనియన్ చెప్పండి అంటే వాళ్ళు వీడియో పంపించారు. అంటే వీళ్ళు తెప్పించుకుంటే వాళ్ళు వీడియోలు పంపించారు. వాళ్ళంతా స్టడీ చేసి ఇంకా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అంటే ఆల్మోస్ట్ ఆయనకు అన్ని విషయాలు తెలుసు. ఏ స్టేట్లో ఎవరి బతుకులు ఎట్లా ఉన్నాయి, ఏ స్టేట్ ఎట్లా ఉందని. మరి ఇంత మంచి స్టేట్ అని వాళ్ళు చెప్తున్నారు కదా, మరి ఇట్టెందుకైంది తెలంగాణ? ఇప్పుడు ఇట్లెందుకైంది? ఎంత దారుణమైంది తెలుసా? నేను ఒక వీడియో చూపిస్తా. పిల్లలు హాస్టల్లో తిండి పెడతలేరని ఆ పిల్లలు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేశారు, మాకు తిండి పెడతలేరు అని. ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఉంటుందా? ఈ పిల్లలు మేడ్చల్ జిల్లా షామీర్పేటలో బీసీ గురుకుల పాఠశాలలో సరైన భోజనం పెడతలేరని, భవనం కూడా శిథిలావస్థకు ఏరింది, దానిలో వండుకుంటే భయం అవుతుంది కూలిపోతుందేమని పోలీస్ స్టేషన్కి పోయిన కంప్లైంట్ చేయడానికి పిల్లలు. ఇక ఎన్ని హాస్టల్స్లో ఎన్ని ఫుడ్ పాయిజన్ అయినాయో, దగ్గర ఒక 60 మంది పిల్లలు చచ్చిపోయారు, ఒక 700 మంది రైతులు చచ్చిపోయారు. వాళ్ళు ఎందుకు ఇట్లా అయింది? లాస్ట్ గవర్నమెంట్లో అప్పు చేశారు, అది చెప్తారు వీళ్ళు. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో అప్పు చేసి డెవలప్ చేయకపోతే వీళ్ళందరూ బయటకు వచ్చి ఇప్పుడు ఆర్బీఐ మాజీ గవర్నరో లేకపోతే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ వాళ్ళు బయటకు వచ్చి అయితే పోడారు కదా. ఒకవేళ అప్పు చేయకపోతే అది డెవలప్మెంట్ అయ్యేది కాదు. అప్పుడు తెలంగాణ అంటే ఇంకా ఎక్స్కర్షన్ అయ్యేది. పేద రాష్ట్రం ఎక్కడుందంటే తెలంగాణ ఉంది, పోందా చూద్దామని పక్క రాష్ట్రాల నుంచి జనాలను తీసుకొచ్చి పిల్లల్ని తీసుకొచ్చి చూపించేవాళ్ళు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో లేం కదా మనం. వాళ్ళందరూ చెప్తున్న లెక్క ప్రకారం మనం అనుభవిస్తున్న లెక్క ప్రకారం డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా ఇక్కడ మన దగ్గర. మరి ఈ 2 సంవత్సరాల్లో ఇప్పుడు ఎందుకైంది ఇట్లా? ఈ 2 సంవత్సరాల్లో ఎందుకు పైసలు సంపాదిస్తలేరు వీళ్ళు, సంపద సృష్టిస్తలేరు, ఎందుకు పంచలేరు, ఎందుకు దివాలా తీసిన రాష్ట్రం? ఇప్పుడు ఎవరు ఫెయిల్యూర్ అయినట్టు? ఇదంతా చూస్తే ఏమైనట్టు? ఏమర్థం చేసుకోవాలి? ఇప్పుడు వాళ్ళందరమో తెలంగాణ పొగుడుతున్నారు, వేరే వేరే దేశాల వాళ్ళు, మోడీ గవర్నమెంట్లో పనిచేస్తున్న వాళ్ళు,
మాజీ గవర్నర్ వాళ్ళంతా పొగుడుతున్నారు తెలంగాణని, సూపర్ తెలంగాణ. అరే ఇండియా తెలంగాణతో పోటీ పడాలంటే ఇండియాకు 7 years పడుతుందంట, ఇంకా 7 years. అప్పటి వరకు మనం ఇంకా ముందుకు పోతాం, వీళ్ళతో కాదు, కరెక్ట్గా చేస్తే. వీళ్ళతో చేస్తే వెనకపోతాం అప్పుడు. కానీ 7 years పడుతుందంటే తెలంగాణ డెవలప్ అయింది కదా. మరి ఇప్పుడు ఎందుకు పైసలు లేవు? రైతు భరోసాకు పైసలు లేవు, ఎందుకు లేవు? చిరంజీవికి హెలికాప్టర్ పంపించి అన్నపూర్ణేశ్వరి నుంచి సపరేట్గా అడిగి తెప్పించుకున్నారు. అట్లా డబ్బులని వృధా ఎందుకు చేస్తున్నారు? పిల్లలకు హాస్టల్స్లో మెస్సులో భోజనం పెట్టలేకపోతున్నాం, ఇల్లు కట్టించలేకపోతున్నాం, చదువుకు పైసలు ఇవ్వలేకపోతున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నాం కదా. మరి ఇప్పుడు దీనికి ఎవడు బాధ్యత వహిస్తాడు? 2 వర్షన్స్. డెవలప్ కాకపోతే వాళ్ళందరూ వచ్చి తెలంగాణ దేశంతో పోటీ పడుతుంది అని చెప్పే అవకాశం ఉండదు. వాళ్ళు చెప్పిరంటే తెలంగాణ డెవలప్ అయింది. వాళ్ళు 5 లక్షలు చేయని, 6 లక్షలు చేయని, 7 లక్షలు చేయని, 8 లక్షలు చేయని, ఎంతనే చేయని, తెలంగాణ డెవలప్ అయ్యింది. లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరువు రాష్ట్రం లాగానే ఉండేది తెలంగాణ. ఇప్పుడు మనం 3 లక్షల కోట్లు అప్పు చేసి ఇంకా పైసలు లేవు, మనం అడక తింటున్నామని ఎందుకు చెప్తున్నారు ఈ వీళ్ళు? ఎందుకు ఇట్లా తెలంగాణ తయారైంది? మీరే కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్రభుత్వానికి బుద్ధి వచ్చే తల్లి చెప్పండి, ఎందుకు ఇట్లా తయారైంది మన తెలంగాణ? ఇప్పుడు 10 సంవత్సరాలలో అంత మంచిగా డెవలప్ అయిందని అందరూ చెప్తున్నారు. ఈ 2 సంవత్సరాల గురించి ఎవరూ మాట్లాడతలేరు. రేవంత్ రెడ్డి కూడా ఆయన గవర్నమెంట్లో ఏం జరిగిందో చెప్పలేకపోతుండు. కానీ ఆయన ఫెయిల్యూర్స్ మొత్తం చెప్తున్నాడు. తెలంగాణ మొత్తం పేద రాష్ట్రం అయిపోయిందని చెప్తున్నాడు ఆయన. ఏమీ లేవు, పైసలు లేవు, దుడ్లు లేవు, ఖజానా ఖాళీ అయిపోయింది. దీనికి బాధ్యులు ఎవరు, ఎక్కడ లోపం ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.